నేను వచ్చేసా. లైటింగ్ కరెక్ట్ మళ్ళీ రా. నేను వచ్చేసా. ఫోకస్ కరెక్ట్ మళ్ళీ రా. నేను వచ్చేసా. వీడియో చేయలేదు మళ్ళీ రా. నువ్వు వచ్చేసేయి. Oh God, one more remix. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ప్రతి యాప్ ప్లేస్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటాం, లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అండ్ వీటికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మనం ఎన్నో చూసే ఉంటాం. అసలు ఇన్ని యాప్స్ ఉండే ప్లేస్టోర్కి సంబంధించిన హిడెన్ ఫీచర్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ట్రిక్సే నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తా. సో కాబట్టి వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. ఒక కండిషన్, ఈ ట్రిక్స్ అన్నింటిలో ఏదో ఒక ట్రిక్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో నచ్చితే మాత్రం జెన్యున్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఓకే? అండ్ ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మనం ప్రతి యాప్ని ప్లేస్టోర్ నుంచే అప్డేట్ చేసుకుంటాం. అసలు మరింతకి ప్లేస్టోర్ని ఎక్కడ అప్డేట్ చేస్తాం? సో ప్లేస్టోర్ని కూడా అప్డేట్ చేయాలి కదా. అసలు మన ప్లేస్టోర్ అప్డేటెడా కాదా అనేది ఒక్కసారి చూద్దాం. సో ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ టాప్ లెఫ్ట్లో ఉన్న హంబర్గర్ మెన్యూ ఐకాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు అక్కడ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కిందకి స్క్రోల్ చేసిన వెంటనే అక్కడ ప్లే స్టోర్ వర్షన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద 7 టైమ్స్ మీరు ఇట్లా ట్యాప్ అయితే చేయండి. 7 టైమ్స్ ట్యాప్ చేసిన వెంటనే యువర్ ప్లే స్టోర్ అప్డేటెడ్ సూన్ అని ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. అండ్ అగైన్ ప్లే స్టోర్ వర్షన్ అనే ఆప్షన్ మీద సింగిల్ ట్యాప్ చేసిన వెంటనే ప్లే స్టోర్ ఈజ్ అప్ టు డేట్ అని పాపప్ వస్తుంది. సో దాని అర్థం ప్లే స్టోర్ అప్డేట్ అయిపోయినట్టే. అండ్ సెకండ్ హిడెన్ ఫ్యూచర్, ఇదే ప్లే స్టోర్లో టాప్ రైట్ సైడ్లో గూగుల్ అకౌంట్స్ ఉంటాయి. సో దాని మీద ఇలా ట్యాప్ చేసి స్లైడ్ చేస్తూ ఉండండి. కిందకి స్లైడ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క అకౌంట్ నుంచి 1 by 1 అకౌంట్స్ అయితే స్విచ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఒక కూల్ ట్రిక్ అయితే చెప్పొచ్చు. అండ్ అక్కడతో అయిపోలేదు, సేమ్ ఇలాగే మీరు జీమెయిల్ ఓపెన్ చేయండి. సేమ్ అక్కడ కూడా ఇలా మీరు ట్యాప్ చేసి స్లైడ్ చేస్తూ ఉండండి. అది కూడా మీకు 1 by 1 స్విచ్ అయితే అవుతూ ఉంటుంది గూగుల్ అకౌంట్స్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ అని అయితే చెప్పొచ్చు. యూస్ఫుల్ ట్రిక్ ఏంటంటే ఇది యాక్చువల్లీ పేరెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. మీరు పిల్లలకి ఫోన్స్ ఇస్తూ ఉంటారు, సో వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న యాప్స్ కానీ గేమ్స్ కానీ సో వీటన్నిటిని యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ ప్లే స్టోర్లో మీకు అడల్ట్ యాప్స్ అండ్ గేమ్స్ కూడా చాలా ఉంటాయి. సో ఆ విషయంలో పిల్లల్ని కొంచెం జాగ్రత్త ఉంచాలి కాబట్టి ఇది పేరెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏం లేదు, ప్లే స్టోర్ ఒకసారి ఓపెన్ చేయండి. సో మీరు ఒకసారి ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రాల్ చేస్తే పేరెంట్ కంట్రోల్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని మీరు ట్యాప్ చేసి అక్కడ దాన్ని మీరు ఇనేబుల్ చేసుకోండి. ఇనేబుల్ చేసుకున్న తర్వాత క్రియేట్ కంటెంట్ పిన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. సో నేను 1 2 3 4 అనేది ఇచ్చేసిన. అగైన్ 1 2 3 4 కన్ఫర్మేషన్ పాస్వర్డ్ కూడా ఇచ్చేసా. సో ఇక్కడ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. యాప్స్ అండ్ గేమ్స్ ఓపెన్ చేసి 7+ ఏజ్ వాళ్ళకి కనిపించాలి అనుకుంటే 7+ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీ పిల్లలు 12+ ఏజ్ వాళ్ళు అయితే 12+ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసుకోండి. అండ్ సేమ్ ఫిలిమ్స్ కూడా ఫిలిమ్స్ ఓపెన్ చేయండి. అండ్ ఓన్లీ యూ సర్టిఫికేట్, సో దాన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఈ మొబైల్ని పిల్లలకి ఇచ్చేయచ్చు. వాళ్ళు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఎంత యూజ్ చేసినా అడల్ట్స్కి సంబంధించిన ఏ ఒక్కటి కూడా వాళ్ళ ఫోన్లో డిస్ప్లే అయితే అవ్వదు. సో ఇది ఒక యూస్ఫుల్ ట్రిక్ అనేది చెప్పొచ్చు. హిడెన్ ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు ఇక్కడ మీకు ఏదైనా యాప్ నచ్చకపోతే దాన్ని ట్యాప్ చేసి పట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళి సో ఇక్కడ నుంచి అయితే అన్ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. అది యాక్చువల్లీ చాలా టైం వేస్ట్ ప్రాసెస్. అందుకే మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీరు ప్లే స్టోర్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మై యాప్స్ అనే ఒక షార్ట్ కట్ వస్తుంది. సో మై యాప్స్ అనే దాన్ని ఓపెన్ చేయండి. ఇన్స్టాల్డ్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళండి. స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ మీకు ఏ యాప్ అయితే అవసరం లేదు అనిపిస్తుందో దాన్ని ఒక్కసారి ఇక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసుకోండి. ఫ్రీ అప్ అనేది ఉంది కదా, దీని మీద అయితే ఒక్కసారి క్లిక్ చేసిన వెంటనే మీకు ఏదైతే అన్నెసెసరీ అనిపించిందో ఆ యాప్స్ అన్ని ఒక్క క్లిక్ మొత్తం అన్ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇది ఒక కూల్ థింగ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ చాలామందికి ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డేటా ఆన్ చేసిన వెంటనే యాప్స్ అన్నీ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటాయి. సో అలాగని మనం ఆఫ్ చేస్తే మనకు అవసరమైన యాప్స్ కూడా అప్డేట్ అవ్వడం ఆగిపోతుంది. సో దీన్ని ఏం చేయాలో చాలామందికి అర్థం కాదు. సో అందుకే మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటో అప్డేట్ యాప్స్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని డోంట్ ఆటో అప్డేట్ అని అయితే పెట్టుకొని డన్ అని ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఓన్లీ మీకు ఏ యాప్ అయితే కావాలనో ఆ యాప్ని మాత్రమే మీరు ఇక్కడ ఒకసారి సెర్చ్ చేసి ఆ యాప్ పేజ్ని అయితే ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు టాప్ రైట్లో ఉన్న 3 డాట్స్ని ఇట్లా ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఇనేబుల్ ఆటో అప్డేట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని మీరు మార్క్ చేసుకోండి. సో వెంటనే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ మీకు ఏదైతే నెసెసరీ అనిపిస్తుందో ఆ యాప్ మాత్రమే అప్డేట్ అవుతుంది. సో ఇది అందరికీ యూజ్ అయ్యే ట్రిక్. సో ఇవ్వండి 5 హిడెన్ ఫీచర్స్. అండ్ ఇప్పుడు నేను మీకోసం ఇంకొక 2 బోనస్ ట్రిక్స్ అయితే చెప్తా.
సో దాన్ని కూడా ఒకసారి చూసేయండి. మీరు ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి ఇలా స్క్రాల్ చేస్తే గూగుల్ ప్లే ఇన్స్టంట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు అప్గ్రేడ్ వెబ్ లింక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇది ఎనేబుల్ అయిన తర్వాత ఇది మీకు యాక్చువల్గా దేనికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు హోటల్ బుకింగ్స్కి కానీ లేదంటే టికెట్ బుకింగ్స్ కానీ ఇలాంటి యాప్స్ ఏదైనా ఉంటే సో వాటిని ఇన్స్టాల్ చేయకముందే మనం వాటిని ట్రై అయితే చేయొచ్చు. సో దీనివల్ల చాలా డేటా అయితే సేవ్ అవుతుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో మీరు ఇలాగా సో ఇక్కడ మీరు బజ్ఫీడ్ అనే న్యూస్ కూడా ఇక్కడ ట్రై నౌ అనే దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ న్యూస్ మొత్తం వస్తుంది. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు నచ్చితే దాని తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీనివల్ల చాలా డేటా అండ్ టైం అయితే సేవ్ అవుతుంది. అండ్ సెకండ్ బోనస్ ఫీచర్ ఏంటంటే మనం పెద్ద పెద్ద యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలంటే కాల్ ఆఫ్ డ్యూటీ అని ఒక గేమ్ ఉంటుంది. సో ఈ గేమ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఒకసారి ఆలోచిస్తాం, ఇంత గ్రాఫిక్స్ ఉంటుంది కదా, సో ఇది నా మొబైల్లో ఎలా వర్క్ చేస్తుంది అని ప్రతి ఒక్కరికి డౌట్ అయితే వస్తుంది. సో అందుకోసమని మీరు ఏం చేయవచ్చు అంటే సింపుల్గా ఇక్కడ సెర్చ్లో మీకు ఏ యాప్ కావాలో ఆ యాప్ని ఇక్కడ ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ యాప్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత కిందకి ఇలా స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు రేటింగ్ అండ్ రివ్యూస్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు మోస్ట్ రిలవెంట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే మీరు ఒకసారి ట్యాప్ చేయండి. కింద చూస్తే దిస్ డివైస్ మోడల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మార్క్ చేసుకొని అప్లై అయితే చేసేయండి. అప్లై చేసేస్తే ఏంటంటే మీరు ఏ ఫోన్ అయితే వాడుతున్నారో ఆ ఫోన్ వాడే వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఇది ఒక కూల్ ఫ్యూచర్ అని అయితే చెప్పొచ్చు. సో చూసారు కదండి, ఇది ప్లే స్టోర్కి సంబంధించిన హిడెన్ ఫ్యూచర్స్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా ఇవందరికీ యూజ్ అయ్యే ట్రిక్సే బ్రో. సో దిస్ ఈజ్ వీడియో అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. తెలుసు కదా ఫ్రెండ్స్, ఇది మనది కొత్త ఛానల్. సో కాబట్టి ప్లీజ్ అండి వీడియోని అయితే షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో దిస్ ఈజ్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. సో గుర్తుంది కదా, మన కండిషన్ ప్రకారం ఇవన్నీ ఫ్యూచర్స్లో ఏదో ఒక ఫ్యూచర్ ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుంది. సో నచ్చి ఉంటే తెలుసు కదా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.